హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే రెడ్మీ నోట్ 14 సిరీస్ అనేవి లాంచ్ అవుతున్నాయి. అది వచ్చి మనకి డిసెంబర్ 9వ తారీఖు ఫ్లిప్కార్ట్లో సేల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో 3 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. రెడ్మీ నోట్ 14 ఒకటి, అలాగే 14 ప్రో ఒకటి, 14 ప్రో ప్లస్ ఒకటి. ఈ 3 మొబైల్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కాబట్టి మీకు 2 మొబైల్స్ గురించి అయితే చెప్పాను ప్రీవియస్గా. అది వచ్చి మనకు రెడ్మీ నోట్ 14 ప్రో ఒకటి, అలాగే 14 ప్రో ప్లస్ గురించి ఈ 2 మొబైల్స్ అయితే చెప్పాను. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే రెడ్మీ నోట్ 14 గురించి అయితే తెలుసుకుందాం. దాని స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయి, దాని ప్రైస్ ఎలా ఉంది, లాంచ్ అయితే మనం ఆ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఈ మొబైల్ కవర్కి వర్త్, ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ చూసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ అయితే మూడిట్లో మనకు డిఫరెంట్గా డిజైన్ అయితే కనపడదు. ఎక్కడ చూసినా మనకు గ్లాసీ ఫినిష్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిష్ అని కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ డిస్ప్లే కూడా మనకి కర్వ్ డిస్ప్లే అయితే లభిస్తున్నాయి కాబట్టి కొంచెం బెటర్ డిజైన్ అవుతుంది. ఆ డిజైన్ ఫోటో అనేది ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. ఆ డిజైన్ మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, డిజైన్ విషయం పక్క పెడితే మాత్రం ఇందులో మనకు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోసెసర్ ఇందులో వాడిన ప్రోసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమండ్ నుంచి మనకి 7025 ప్రోసెసర్ లభిస్తుంది. ఈ ప్రోసెసర్ ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 2.5 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకుని బెస్ట్ గేమింగ్ ప్లే అయితే ఇందులో అయితే ఓప్స్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే బీజేఎం లాంటి గేమ్స్ అనేది మనకి 60 FPS అయితే గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తాయి. కాకపోతే మాత్రం ప్రో లెవెల్లో గేమ్స్ అయితే హ్యాండిల్ చేయలేదు. అక్కడ లాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే బెస్ట్ గేమ్ ప్లే మనకు ప్రో లెవెల్లో గేమ్స్ ఆడుకుంటాం, మాకు ఒక బడ్జెట్లో మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఎందుకంటే మీకు దీనికి బడ్జెట్ కూడా కాదు ఫ్రెండ్స్. దీని ప్రైస్ గురించి కూడా చెప్తాను. ఆ ప్రైస్ డీటెయిల్స్ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. మీకు అందరికీ తెలిసింది, అందరూ మీకు 16,000లో ఈ మొబైల్ లభిస్తుందని చెప్తున్నారు. కాబట్టి అది వచ్చి ఫేక్. మీకు దీని ఒరిజినల్ ప్రైస్ అనేది ఒక లాస్ట్ 10 minutes చెప్తాను. అది పూర్తి వీడియో అయితే వింటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఓవరాల్గా ఈ ప్రోసెసర్ మీద నా ఒపీనియన్ ఏంటంటే డైలీ టాస్కింగ్, జనరల్ యూజింగ్ వీటికైతే సరిపోతుంది. ఈ ప్రోసెసర్ అనేది బెస్ట్ గేమింగ్ ప్లే కావాలనుకున్న వాళ్ళైతే దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఎందుకంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇందులో అంత హోప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మీడియాటెక్ డైమండ్ నుంచి మాత్రం 7025 ప్రోసెసర్ కాబట్టి ప్రైమరీ క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.5 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. 2.5 GHz మీద క్లాక్ స్పీడ్లో మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అయితే ఉండదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ప్రోసెసర్లో నన్ను అడిగితే మాత్రం నార్మల్ యూజింగ్ అయితే బెటరే. కాబట్టి బెస్ట్ గేమింగ్ ప్లే చేసుకుందాం అనుకుంటే మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఇది ఒక సజెషన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం 6.7 ఇంచ్ OLED డిస్ప్లే లభిస్తుంది. డిస్ప్లే అయితే కొంచెం బెటర్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. 125 రెజల్యూషన్ అయితే కాదు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండదు. ఎందుకంటే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరైతే. అలాగే మనకు డిస్ప్లే చూసుకుంటే మాత్రం ఓవరాల్గా కొంచెం బెటర్గానే ఉంది. ఎందుకంటే మీకు డిస్ప్లే ఎక్కడ ప్లస్ పాయింట్ ఉందంటే మనకు బ్రైట్నెస్ పరంగా. ఎందుకంటే ఇందులో మనకు బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 2001 అనే ఇండిస్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే 120 HDPS లభిస్తుంది. విత్ HDR10+ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ కూడా మనకు లభిస్తుంది. కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా మనం కంటెంట్ అనేది హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా డీసెంట్ ప్రైస్లో చూసుకుంటే మాత్రం డిస్ప్లే అయితే నాకైతే బాగా నచ్చింది. ఈ డిస్ప్లే మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. డిస్ప్లేలో మైనస్ పాయింట్ ఏంటంటే 125 రెజల్యూషన్ ఇస్తే చాలా బెటర్గా ఉంది. ఇది ఒకటైతే తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే మాత్రం డిస్ప్లే వేరే లెవెల్ అని నా ఒపీనియన్. అలాగే కెమెరా విషయానికి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా వచ్చి 2 MP డెప్త్ సెన్సార్ కోసం. ఈ 2 కెమెరా యూజ్ చేసుకున్నాం. బ్యాక్ సైడ్ ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K అవకాశం అయితే లేదు. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు కెమెరా పరంగా చూసుకున్నా కూడా. ఎందుకంటే మనకి ఇందులో 4K రికార్డింగ్ ఇస్తే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్లో చూసుకుంటే మాత్రం కెమెరా అయితే బాగాలేదని చెప్పుకోవచ్చు. కెమెరా అయినా ప్రోసెసర్ అయినా డిస్ప్లేలో కొంచెం క్వాలిటీ తగ్గిందని చెప్పుకోవచ్చు. అయినా కూడా డిస్ప్లే కొంచెం బెటర్గానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే కెమెరాల పరంగా అయితే నన్ను చూస్తే మాత్రం కెమెరా అయితే నాకైతే బ్యాడ్ అనిపించింది. ఈ కెమెరా మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఈ మొబైల్లో బెస్ట్ కెమెరా కావాలనుకున్న మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఇది ఒకటైతే మీకు చెప్పగలుగుతాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫుల్ HD ప్లస్ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కూడా మనకి 16 MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో కూడా మనకు ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ కెమెరా పరంగా చూసుకుంటే నాకు మైనస్ పాయింట్ అనిపించినాయి. ఎందుకంటే ఇందులో పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటి అన్నీ ఉంటాయి. స్టేబిలైజేషన్ వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. అది కూడా మనకు 720p తీసుకుంటే కొంచెం బెటర్గానే ఉంటుంది. ఓవరాల్గా ఫెసిఫికేషన్ చూసుకుంటే కొంచెం గుడ్ అనిపిస్తుంది. కాకపోతే మైనస్ పాయింట్ ఏంటంటే కెమెరా దగ్గర మైనస్ పాయింట్ ఉంది. అలాగే ప్రోసెసర్లో కూడా మైనస్ పాయింట్ ఉంది. డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం కొంచెం ప్రొడక్షన్ కూడా అద్భుతంగానే ఉంది. కానీ కాకపోతే మన రెజల్యూషన్ పరంగా చూసుకుంటే అక్కడ కూడా కొద్దిగా మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కొన్ని మైనస్ నోటీస్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ మొబైల్ తీసుకోవాలా తీసుకోకూడదని. నన్ను అడిగితే మాత్రం వారైతే మీకు బడ్జెట్ వచ్చి 23,000-24,000 అయితే మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఇది ఒకటైతే మీకు అయితే సజెషన్ చేస్తాను. ఓవరాల్గా మాకు రెడ్మీ నుంచి కావాలి. రెడ్మీ నుంచి అప్డేట్స్ కొంచెం వాటర్ వస్తాయి. బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం బాగానే ఉంటుంది. ఈ ప్రోసెసర్లో మనకు యూజ్ చేసుకుంటే చాలు అనుకునే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళగలుగుతారు. అలాగే నన్ను అడిగితే మాత్రం ఇదైతే అంత బాగాలేదని అంటున్నాను. ఇది నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం బ్యాటరీ కొంచెం గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు 5110 mAh బ్యాటరీ లభిస్తుంది. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. అదే పర్సెంట్ ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదా ఒక 60 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం రెడ్మీ నుంచి చూసుకుంటే మాత్రం బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం బెటర్గానే వస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఎంత లేదని మనకు మినిమంగా యూజ్ చేసుకుంటే మాత్రం 1.5 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం 1 డే వరకు అయితే మినిమం బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి బ్యాటరీ బ్యాకప్ మీద అయితే తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాక్ అయితే వస్తుంది. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చినా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మిగతా స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో ఆండ్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 లభిస్తుంది, అలాగే హై ప్రైస్ లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. అలాగే ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ 6GB ర్యామ్తో స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు హై మోడల్ చూసుకుంటే మాత్రం 8GB నుంచి 12GB వరకు అయితే లభించే అవకాశం ఉంది. స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 120 నుంచి మనకు 250 స్టోరేజ్ అయితే లభిస్తుంది. ఇలా మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ ఉంది. విత్ మనకు 3.5mm జాక్తో లభిస్తుంది. ఇక్కడ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనకి ఏ మొబైల్ చూసుకున్నా మాత్రం ఇప్పటివరకు అయితే 3.5mm జాక్ అనేది లేదు. కాకపోతే ఇందులో ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు 3.5mm జాక్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే 3.5mm జాక్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్ ఇవన్నీ కనిపిస్తాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి మీకు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది. స్కిప్ అయితే చేయలేదు, అయినా కూడా సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే పెట్టారు ఇందులో. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇక ప్రైస్ విషయానికి వస్తే మీకు 6GB ర్యామ్ 120 వేరియంట్ ప్రైస్ వచ్చి మనకు 22,000 అయితే లభిస్తుంది. అలాగే 8GB ర్యామ్ 120 వేరియంట్ వచ్చి మీకు 23,000 అయితే లభిస్తుంది. అలాగే మనకు ఇంకో వేరియంట్ కూడా ఉంది. మనకి అది చాలా ప్రైస్ అనేది డిస్ప్లే మీద పెడతాను చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్గా వీటి స్పెసిఫికేషన్ అయితే వెళ్ళండి. వీటి స్పెసిఫికేషన్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్తాను. ఈ మొబైల్ మీద ఒక క్లారిటీ వచ్చింది నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇంట్రెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.